హలో గాయ్స్. సో ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇంకేంది టట్టా బుట్ట సర్దేసుకుని ఊరు వెళ్తాను అనమాట. హోమ్ సిక్, కాకపోతే కొంచెం లేట్గా వెళ్తున్నాను, ఏం పర్లేదు. సో చూద్దాం, ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా 15 minutes ఉంది ట్రైన్ రావడానికి. మళ్ళీ ట్రైన్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాను. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను ట్రైన్ ఎక్కే వరకు నాకు డౌటే నేను ఇంటికి వెళ్తానా లేదా అని చెప్పి, ఎందుకంటే లీవ్స్ లేవని ముందే చెప్పేశారు. కానీ ఫైనల్లీ ఎలాగైతేనో ఇంటికి వెళ్తాను. ఇంటికి కూడా ఉండి సడన్గా ఇంటికి వెళ్తుంటే హ్యాపీనెస్ వేరు కదా. నాకైతే ఇంత ఫీవర్ ఉంది, హెడేక్ ఉంది, బాడీ పెయిన్స్ బీభత్సంగా ఉంది. కానీ ఇంక ఎలాగైనా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇంక పర్లేదు, ఏదైనా కానీ ట్యాబ్లెట్ వేసుకుని ఇంకా వెళ్ళిపోదామని చెప్పి, జ్వరం ఇదేం నన్ను ఆపలేకపోయాయి. సో నేనైతే ఫైనల్ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఏంటి ఇలా ఉన్నానో చూడకండి, చాలా చలేస్తుంది, అందుకని చెప్పి ఇలా వేసుకున్నా. నాకు ఇలా వేసుకుంటే నాకు త్వరగా పెళ్ళి చేసేయండి నాన్న, గుర్తొస్తుంది ఆ డైలాగ్ ఏంటో. ఓకే, కానీ ఇన్స్టాగ్రామ్ రీల్లో నేను ఒకటి చూసా. ఏంటంటే ఒక సింగిల్గా రోడ్ దాటడానికే భయపడే నేను ఇప్పుడు సింగిల్గా జర్నీ చేసేస్తున్నానని చెప్పి, సీరియస్లీ నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకే ఆశ్చర్యంగా ఉంది, అసలు నేనేనా సింగిల్గా ట్రైన్లో వెళ్తున్నాను, ఇంత దూరం నేనేనా అసలు అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది అంటారు కదా, కరెక్ట్. నాకైతే చాలా నిద్ర వస్తుంది, కానీ ఈలోపే సన్ రైజ్ ఎంత బాగుందో నాకైతే భలే అనిపించింది చూడడానికి. అందుకే మీకు కూడా చూపిస్తున్నా, చూడండి. ఆ తర్వాత కొన్ని స్నాక్స్ తిన్నాను. ఆ ఆపోజిట్లో వాళ్ళ మదర్ వాళ్ళలో పడుకొని ఉంది. నాకైతే మా మమ్మీ గుర్తొచ్చింది. నాకైతే చాలా నిద్ర వస్తుంది, కానీ పడుకుందామంటే సింగిల్గా ఉన్నాను, కొంచెం భయంగా ఉండి నేనైతే పడుకోలేదు. ఇంకా గుంటూరు వచ్చాను గైస్. ఇక్కడ జ్వరం అయితే అసలు తగ్గలేదు నాకు, ఇంకా ఎక్కువ అయింది జ్వరం. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. అమ్మయ్య, విజయవాడ అయితే వచ్చేసా. నేనైతే ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నా, ఆకలేస్తుందని చెప్పి ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా అదైతే తిన్నాను, కొంచెం తినేసి టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను. సూపర్, రాజమండ్రి అయితే వచ్చేసాం ఫైనల్గా. గోదావరిని చూడగానే నా మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో, అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఒక చోటుకి వెళ్ళి ఇన్ని రోజుల తర్వాత వస్తే ఎంత బాగా కనిపిస్తుందో, అసలు ఇంత బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అని చెప్పి, ఆసమ్ ఫీలింగ్. చూడగానే నాకు ఎంత హ్యాపీనెస్ ఉందో తెలుసా. రాజమండ్రి అయితే రీచ్ అయ్యాం, కానీ నేను ఈ స్టేషన్లో అయితే దిగట్లేదు. నేను నెక్స్ట్ స్టేషన్లో అయితే దిగుతా, ఎందుకంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫైనలీ నేనైతే స్టేషన్కి రీచ్ అయిపోయా. ఇలా అయితే నా జర్నీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ, బాయ్.